దినం వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఒక పత్రికా ప్రకటనలో మసీదు పట్టిని వైఎస్ఆర్సీపీ నాయకులకి దినము వైఎస్ఆర్సీపీ నాయకులు పత్రికా ప్రకటన ద్వారా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక సందేశం ఇవ్వడం జరిగినది. మసీదు పట్టికి భీమిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని. కానీ వాస్తవమైన సబ్జెక్ట్ ఏమంటే మసీదు పట్టి అనేది పామిల్లో 794 సర్వే నంబరు 798 సర్వే నంబర్లకు గాను 1 ఎకరా 35 సెంట్లు గలది. ఆ భూమిని వెనకల రామిరెడ్డి సన్నాఫ్ వెనకల సంజీవ్ రెడ్డి సొరకాయలపేట అనే అతనికి బీకే రహీం, అప్పటి ముతువల్లి అయిన బీకే రహీం అనే వాళ్ళ ఫ్యామిలీ వారు 2,02,00,000కి అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు. ఇది మేము పత్రికా మూలకంగా ఇది ప్రూఫ్గా చూపిస్తున్నాము. దీన్ని వెనకల రామిరెడ్డి అనే వ్యక్తి ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్లో ఉండే వాళ్ళ ముఖ్య నాయకుల యొక్క బినామీ అని ప్రజెంట్ ఈ ఊర్లో ఏ ఒక్క వ్యక్తికి అడిగినా తెలిసిపోతుంది. ఆ భూమి యొక్క ముఖ్య ఉద్దేశము హాజీ బాబయ్య అనే వ్యక్తి పామిలో కోటా మసీదుకి రాసి ఇవ్వడానికి కారణం ఏమి అంటే దాని మీద వచ్చే ఆధికాన్ని మసీదు యొక్క అభివృద్ధి కొరకు రంజాన్ నెలలో ఒక పొద్దులు ఉండే వారికి భోజనాలు చేపించి మిగిలిన డబ్బుని మసీదు అభివృద్ధికి వాడుకోవాలని క్లియర్ కట్గా రాసి ఉన్న ఉద్దేశము. దానిలో ఇంకా మీకు కావాలంటే డాక్యుమెంట్ కూడా మేము ఇస్తాము. ఆ భూమి ఇప్పుడుండే ముతువల్లి కానీ రాబోయే తరంలో కానీ రాబోయే తరతరాల్లో ముతువల్లు కానీ ఎటువంటి అమ్మే హక్కు లేదు అని రాసిచ్చిన రిజిస్టర్డ్ పత్రము. దానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళ పేరు ఎక్కించి వాణ్ణి ఆ భూమిని బుక్రాయ్ సముద్రం బుక్కపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మరియు ఎవరైతే రిజిస్టర్ చేసినారో వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తూ వాళ్ళ నుండి ప్రెసెంట్ ముతువల్లి అంటే గతంలో ఉండే బీకే రహీం వారి బావ పేరు మీద రిజిస్టర్ మార్చడం జరిగినది. ఈ విషయం నుండి బొడ్రాయి దగ్గర కలిగిన పెద్ద మనుషులందరూ చర్చించుకున్న దాని విషయంలో గలాట జరిగినది. ఆ విషయమై మసీదుకి స్టేషన్ వరకు వెళ్ళినాము. స్టేషన్లో కూడా మా మీద కేసులు ఉన్నాయి. ఆ దాంట్లో కూడా నేను ఒక ముద్దాయిని మాదిరిగా నా మీద కూడా చేర్చినారు. మేము కొద్దికోట్లో కూడా కేసు ఉంది, దాంట్లో కూడా నేను ఒక ముద్దాయిగా నన్ను చేర్చినారు. దురుద్దేశపరంగా ఈ భూమిని కాజేయాలని జరిపిన దాంట్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల యొక్క పాత్ర క్లియర్గా ఉంది.